హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఆచి చికెన్ మసాలా, ఆచి గరం మసాలా కావాలండి. ముందుగా బాణీ పెట్టుకొని మనము ఆయిల్, చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ ఫ్రై బాగుంటుందండి. ముందు మనం ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేయాలండి. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా కలిపెట్టుకున్న తర్వాత మనము పసుపు 1.5 స్పూన్ పసుపు వేసుకొని అది బాగా చికెన్ పట్టిన తర్వాత మనము బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ టమోటాస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న సైజు టమోటాలు 2 టమోటాలు వాడానండి. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎన్ని తింటారో అలా వేసుకోవచ్చండి. మేమైతే చికెన్ ఫ్రైకి తక్కువగానే వేసుకుంటామండి, 2 టమోటాలు వేసుకుంటామండి. ఎందుకంటే కూరగాయలు వేసుకోవడం వల్ల పిల్లలకి హెల్త్ మంచిది కదండి. అందుకే కొద్దిగా కూరగాయలు కలిసేటట్టు టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్గా వేస్తామండి. ఆ తర్వాత పసుపు వేసిన తర్వాత మగ్గిన తర్వాత చికెన్ మనము మూత పెట్టి మగ్గబెట్టుకున్నాం కదండి. ఆ తర్వాత మూత తీసి మనము కారం పొడి అండ్ గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా కలిపెట్టుకోవాలండి. అది మేమైతే ఇక్కడ ఆచి గరం మసాలా వాడతామండి. ఇది మన చిన్న టీ స్పూన్కి 1/2 టీ స్పూన్ ఆచి గరం మసాలా వేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న టీ స్పూన్తో 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి నేనైతే ఎక్కువ వాడనండి, చికెన్ ఫ్రైలో కొద్దిగానే వాడతాను. అది టేస్ట్ కోసం అండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత బాగా కలపెట్టుకున్న తర్వాత మనము వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసుకున్న తర్వాత ఆచి చికెన్ మసాలా వేసి కొత్తిమీర వేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.